హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృప చేత 10వ నెలలో అడుగు పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేశారు. చాలా మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, పేజీ నంబర్ పాత నిబంధన 121 పేజీ నంబరు. 30వ వచనము 31వ వచనము చదువుకుందాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మరియు నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనేది. నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే, ఇక్కడ మనం చదువుకున్న వాక్యము 30-31వ వచనము సంఖ్యాకాండ 13వ అధ్యాయములో ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికితే దేవుడు మోషేను లేవనెత్తి 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ని పిలిచి, ఇశ్రాయేలీలను దేవుడు గొప్ప కార్యాలు చేయగా ఐగుప్తులకు అది తెగులుగా మారి, మా మధ్య నుంచి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఎర్ర సముద్రము దాటించి ఐగుప్తు నుండి కానానుకు తీసుకువెళ్తున్నాడు మోషే. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. అంటే 40 రోజుల్లో వెళ్ళవలసిన గమ్యాన్ని వీరు దేవుని మాట వినకపోవడం బట్టి 40 సంవత్సరాలుగా మారింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంగా వాళ్ళు మార్చుకున్నారు, దేవునికి విధేయత చూపించలేకపోవడాన్ని బట్టి. సరే, వీరందరూ కూడా సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆజ్ఞలు తీసుకున్నారు. యొర్దాను నదీ తీరమున వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది. మోషే గారు మనం నడిపిస్తున్నాడు, బాగానే ఉంది. ఈ యొర్దాను నది దాటితే మనం కానాను అనే దేశానికి వెళ్ళిపోతున్నాం. ఇంతకీ అక్కడ ఇల్లు ఎలా ఉంటాయో, అక్కడ పళ్ళు ఎలా ఉంటాయో, చెట్లు ఉంటాయా, తినడానికి తిండి ఉంటుందా, అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వారో అని ఆలోచన చేత ఎవరికో వాళ్ళకి డౌట్ వస్తే అది మోషే దగ్గరికి వెళ్ళి చెప్పారు. అయ్యా మోషే గారు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా అన్ని ముందు వెనక చూసుకోవాలంటారు కదా, మరి 25 లక్షల మంది జనాన్ని వేసుకొని వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాక ఏది లేకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి, మరి మీరు ఎవరైనా వెళ్ళి ముందు చూసొస్తే బాగుండు కదా అని ఒక సలహా ఇస్తే, మోషే దేవుడికి ప్రార్థన చేస్తాడు. సరే, 12 మంది గోత్రకర్తలు ఉన్నారు కాబట్టి అందులో పెద్దవాళ్ళని ఒక్కొక్క గోత్రం నుండి, అంటే ఒక్కొక్క ఇంటి పేరు నుండి ఒకరిని, అంటే 12 మందిని పంపించి వాళ్ళు వెళ్ళి చూసొస్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఇస్తానన్న దేశం ఎలాంటిదో మీకు అర్థమవుతుంది అంటారు. ఈ 12 మందిలో కాలేబు, యెహోషువ అనే 2 యవనస్తులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వస్తా ద్రాక్ష గెల అడ్డను మోసుకొని తీసుకొని వస్తారు. మిగిలిన వారు దానిమ్మ పళ్ళు, అంజూర పళ్ళు తీసుకొని వస్తారు. అందరూ అంటారు కదా, 40 రోజుల తర్వాత వీళ్ళు వచ్చి, ఊరు మంచిదే కానీ మనుషులే మంచోళ్ళు కాదు అంటారు. ఏంటంట? ఊరు మంచిదే కానీ మనుషులు మంచోళ్ళు కాదు. ఇద్దరు అంటారు, దేవుడు మనకి మాట ఇచ్చాడు, నేనున్నాను, నేను చూసుకుంటానని. మీకు ఎందుకంట? ఇల్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. పళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఊరు మంచిదేగా ఉంది. జనుల సంగతి మనకు అనవసరం. వాళ్ళంటారు లేదు లేదు,
ఇల్లుని చూసి ఇల్లాలు చూడాలంటారు కదా, అన్నట్టు మనుషులు చూసాం, వాళ్ళ ఒక్కొక్కరు చూస్తే బాగా బలిస్తున్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాం అని చెప్పి 10 మంది ఏమో తప్పుడు సమాచారం. చెప్పండి, ఏ సమాచారం అంట? మనుషుల్లో జావ కారిపోయినట్లు ఒక తప్పుడు సమాచారం, మనము స్వాధీనపరుచుకోలేమో అని. ఒక ఇద్దరేమో లేదు దేవుడు ఉన్నాడు ముందు, మనకి శక్తి సరిపోతుంది, మనం స్వాధీనపరుచుకుందాము అని. మీరు చెప్పండి, ఇద్దరు చెప్పే మాట నమ్ముతారా? 10 మంది చెప్పే మాట నమ్ముతారా? ఎందుకని? జనం ఎక్కువ కాబట్టి 10 మంది చెప్పిన మాటే మనం నమ్ముతాం. అసలు ఏంటి చరిత్ర? ఎందుకు వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు అని మనం ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 15వ అధ్యాయము మనం చదివితే, ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం కానించి నేను చదువుతున్నాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యాఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనీజీయులను, కద్దోనీయులను, హిత్తీయులను, పెర్షీయులను, రెఫాయిములను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునికి ఇచ్చుదునని అబ్రహాముతో నిబంధన చేసెను. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివితే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కానానీయులను, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చాలది. మీరు చదివిన 2 మాటల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒకసారి దేవుడు చెరక ముందు లేదా బానిసత్వానికి ముందు అబ్రహాము జీవితంలో అంటాడు కదా, నీ నుండి 4వ తరం అనగా యాకోబు తరం ఐగుప్తులకి వెళ్తారు. అబ్రహాముది కానాను దేశం. దేవుడు అంటాడు, మీ 4వ తరం ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు, బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ఊరు ఖాళీ చేశారు, ఇల్లు ఖాళీగా ఉంది. 1 సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు, ఎప్పటికీ రాకపోతే ఏం చేస్తారు? ఆక్రమించుకుంటారు. అంతే కదా. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము నీ 4వ తరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారయ్యా, మళ్ళీ 430 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఈ కానాను అనే ప్రాంతం పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చింది యోసేపు కాలంలో. తింటాకి తిండి లేకపోతే యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి వీళ్ళందరినీ అక్కడికి పిలుచుకొని గోషాను దేశంలో వాళ్ళకి తిండి పెట్టాడు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోవడం 430 సంవత్సరాలు ఉండిపోయారేమో. 7 జాతుల ప్రజలు. ఎంతమంది? 7 జాతుల ప్రజలు 2-3 సంవత్సరాలు చూశారు. వీళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చేటట్టు కనబట్టలేదని ఆక్రమించేసుకున్నారు. ఈ కానాను అనే ప్రాంతము కొండ ప్రాంతం, చక్కగా పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం. తేనె ప్రవహిస్తుందంట నదిలాగా, పాలు ప్రవహిస్తున్నాయంట. మంచి దేశం. ఎవడొద్దంటాడు చెప్పండి? ఇక వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు ఆక్రమించుకున్నారంటే 430 సంవత్సరాలు. ఈ మధ్య నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, అద్దెంట్లో ఆయన 4 సంవత్సరాలు ఉంటాయంట. చెప్పండి, సొంత అయిపోద్దా? నిజమంట. ఒకప్పుడు 10 సంవత్సరాలు ఉంటే గొప్ప, 20 సంవత్సరాలు ఉన్న ఆలోచన ఉండేది కాదు. ఎందుకు అద్దెల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పంపించేస్తారో తెలుసా? ఒక 4 సంవత్సరాలు వీళ్ళ పేరు మీద ఇల్లు కరెంటు బిల్లు కట్టారు అనుకోండి, ఇక ఏమైపోద్ది అంటే వాళ్ళది అయిపోద్ది. చాలా ఇల్లు, అలాగా చాలా ఇల్లు
ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇల్లు మాదే అని చెప్పి రాయించేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. జరిగిందా? జరుగుతాయి చెప్తున్నాను. మరి 430 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఏమనుకుంటారు, ఇక ఇది మాదే అని కూర్చున్నారు. దేవుడు అన్నాడు 430 సంవత్సరాల తరువాత, వినండి, దేవుడు ఏమన్నాడంటే 430 సంవత్సరాల తర్వాత నేను దిగి వచ్చి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఆక్రమము జరిగిందో ఆ ప్రాంతాన్ని నేను మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒకసారి తప్పడు కొడదాం అందరం కూడా. మళ్ళీ మీ ఆస్తి మీకు ఇస్తున్నాం, మళ్ళీ మీది మీకు వచ్చేటట్లు చేస్తాము అంటున్నారు. వినండి, మనం చదువుకున్న సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళ సొంత దేశానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను చూసి ఏమంటున్నారు, దేవుడు దిగొచ్చినా కూడా మనం వాళ్ళని ఏం చేయలేము. ఏంటంట, కొంతమంది పది మాట్లాడతారండి, శుభం పలకమంటే పలకరు, అశుభాన్ని బట్టి ఎక్కువ పలుకుతూ ఉంటారు. మన వల్ల కాదు, మనము చేయలేము, మనము స్వాధీనపరుచుకోలేము అని చెప్పి 10 మంది జాతుల ప్రజలు చెడ్డ సమాచారం ఇస్తే ఆ సమాచారమైన మనుషులకు నచ్చి మేము వెళ్ళము అని కూర్చున్నారు. దేవుడు మళ్ళీ కాలేబు యెహోషువ చేత ఎంత మంచి సమాచారం చెప్పినా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఉంటుంది, కాలేబు బట్టలు చెప్పుకొని, యెహోషువ బట్టలు చెప్పుకొని, రే దేవుణ్ణి సంతోషపెట్టండి, దేవుణ్ణి మొరపెట్టండి, దేవుడి దగ్గర కన్నీరు కార్చండి, మన సొంత ఇల్లులు రావి, మన తాత ముత్తాతల ఆస్తుంది, ఎవడికో దాన ధర్మం చేయడం ఏంటి అన్న వాళ్ళ జీవితంలో ప్రియులారా చూడండి. కొన్నిసార్లు మనదైన కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు ఇలా సాక్ష్యం చెప్తూ ఉంటారు. నాకు తెలిసి మా నాన్నగారండి దాన్ని పట్టించుకోలేదండి, మా ఆస్తేనండి, కానీ పట్టించుకోపోయేటప్పటికి ఏమైందంటే దాన ధర్మం అయిపోయిందండి అంటారు. పట్టించుకోవడం బట్టి ఆ ఆస్తి మనం సంపాదించుకోలేము. కొంతమంది ఇలా సాక్ష్యం ఇస్తారుగా, మా ఆయన తిరుగుంటేనండి మా ఆయనకు ఉద్యోగం ఎప్పుడో వచ్చేది, మా ఆయన తిరగలేదు కాబట్టి ఇప్పటికి ఉద్యోగం రాట్లా. మా తాతగారు తిరుగుంటేనండి ఎప్పుడో కాగితాలు వచ్చేవి, మా తాతగారు పట్టించుకోలేదు కాబట్టి కాగితాలు. అంటే ఒక వ్యక్తి జీవితంలో శ్రద్ధ అనేది తక్కువైతే తన సొంతతో కూడా పోగొట్టుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఈరోజు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడేమో నేను ఇస్తాను అంటున్నాడు, కానీ ప్రజలేమో మా వల్ల కాదు అంటున్నారు. ఇలాంటి వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి? ఈరోజు మన జీవితంలో ఎందులోనైనా బద్దకించవచ్చు, కానీ సాతాను విషయంలో, పాపపు విషయాల్లో కనుక మనం బద్దకిస్తే కలిగే ప్రతిఫలాలు ఏంటో ఒక 3 జీవితాల్లో జరిగిన అనుభవాలు మీ ముందు పెడుతున్నాను. యెహోషువ గ్రంథాన్ని తీయండి. యెహోషువ గ్రంథాన్ని తీస్తే 15వ అధ్యాయంలో ఈ యెహోషువ గ్రంథానికి ఉన్న గొప్ప అనుభవం ఏంటి అంటే, మీరు చాలా జాగ్రత్త ఒకసారి చెప్తాను. వీళ్ళు ఎలాగే అంటారులే అని చెప్పి దేవుడు మోషేని నడిపించడం మొదలెట్టాడు. వీళ్ళందరూ డిస్కషన్ చేస్తూ ఉండగా మోషేకి 120 సంవత్సరాలు వచ్చేసి చచ్చిపోయాడు ఆయన. మోషే నాయకత్వం తర్వాత దేవుడు యెహోషువను లేపాడు. మోషే ఇశ్రాయేలీయుల్ని కర్రతో నడిపించాడు, కానీ యెహోషువ కత్తితో నడిపించాడు. అంటే కర్ర పట్టుకున్న మోషే, చూడండి గుర్తుపెట్టుకోండి, కర్ర పట్టుకున్న మోషే ఎక్కడా తన జీవితంలో యుద్ధం అనేది పెద్దగా చూడాల, మామూలుగా చూశాడు కానీ పెద్దగా చూడాల. మా అయితే రఫాదీలు తరపడంలోనూ ఇలా 1-2 రాజ్యాల మీదకే యుద్ధం చేయాల్సి వచ్చింది తప్ప, కర్ర పట్టుకున్నాడు కాబట్టి అంత పెద్ద యుద్ధం చేయాల. కానీ యెహోషువ కత్తి పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నాడు. ఇంచుమించు 12 నుంచి 20 మంది, కొంతమంది 24 రాజుల్ని యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది యెహోషువకు అంటారు.
సరే, యెహోషువ నాయకత్వంలో యుద్ధమే చేసి ఎట్టకేళ్లకు కానాను ప్రాంతానికి వచ్చేసారు. ఆ కొండ ప్రాంతానికి, ఆ పల్ల ప్రాంతానికి వచ్చేసారు, పాలు తేనె ప్రవహించే దేశానికి. అక్కడికి వచ్చిన తర్వాత ఈ 12 మంది గోత్రాల వారికి ఆస్తి అనేది ఇవ్వడం మొదలు పెట్టాడు. అబ్బాయి, ఆ మెడక్క నుంచి ఆ పల్లం దాన్ని నీకే, ఇరిగి ఈ 3 పట్టణాలు నీకే అంటూ ఒక్కొక్కరికి ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చదువుతాం రండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, పేజీ నంబర్ 190. నేను 60, 61, 62, 63 వచనాలు నేను చదువుతున్నాను. మీరు వినండి శ్రద్ధగా చాలు. అరణ్యమున బెతారోద, మిద్దాను, సేకాక, నిప్షాను, ఇల్లేలాహు, ఎంగేదు అనినవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలి వేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల వద్ద నివసించుచున్నారు. నేను అందుకనే చెప్పాను, మళ్ళీ చదువుతున్నాను చూడండి. యోధా అనే గోత్రానికి 6 పట్టణాలు ఇచ్చారంట, 6 పల్లెలు ఇచ్చారంట. ఈ 6 పల్లెల్లో ఇందాక నేను చెప్పిన 7 జాతుల వారిలో ఒక జాతి ప్రజల పేరు యెబూసీయులు. చెప్పండి, పేరేంటి? యెబూసీయులు. ఇప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, మీకు ఇచ్చేసాను ఆస్తి, మీ ప్రాంతంలో యెబూసీయులు ఉన్నారు, వాళ్ళు మీరే తరిమేసి ఆ ఊరు బాగు చేసుకొని ఈ 6 పల్లెలు మీరు ఉండండి అన్నాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యోధా వాళ్ళు వెళ్ళారు, మీరు మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, ఇది మా తాత ముత్తాతలదంట, మీరు వెళ్తారా లేరా అన్నాడు. ఆ యెబూసీయులు అంటారు, రే దమ్ముంటే మమ్మల్ని గెలిచి ఆక్రమించుకు ఎవడొద్దన్నాడు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ యోధా ఇశ్రాయేలీల వారైన ఈ యోధా వారంట, మళ్ళీ చూడండి, యోధా వంశస్థులు యెబూసీయులను తోలి వేయలేకపోయిరి. ఏం చేయలేకపోయారంట? వాళ్ళ మీద గెలవలేకపోయారు, తోలి వేయలేకపోయిరి కనుక ఏం జరిగింది? రే మేము మిమ్మల్ని తోలిపోతున్నాం కాబట్టి మీరంతా ఓ ప్రాంతంలో ఉండండి, మిగిలిన 5 ప్రాంతాల్లో మేము ఉంటాం అని చెప్పి రాజీ పడిపోయారు. చెప్పండి, ఏమన్నారు? కొన్నిసార్లు దేవుడు మనల్ని కోరుకున్నాడు, అబ్బాయి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు నా కొరకు బ్రతకాలి, రోషం కలిగి బ్రతకాలి అని అంటే అదెంత ప్రభువా అనుకుంటాం. కొన్నిసార్లు ఈ త్రాగుడు అలవాటు ఉన్నవాళ్ళు, కైని అలవాటు ఉన్నవాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు ఎంత మానదాము అనుకున్నా, చాలా జాగ్రత్తగా వినాలి, ఎంత మానదాము అనుకున్నా మానలేక ఆదివారం ఆరాధనకి మానక వస్తూ మిగిలిన వారాలు ఏం చేస్తారు అంటే ఖైనీ వేసుకొని, గుట్కాలు వేసుకొని, సిగరెట్ కాల్చుకొని. ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వద్దామా? దేవుడు ఏమన్నాడు? సీరియల్తో నీకు పనేంటి, సినిమాలతో నీకు పనేంటి అని అంటే సీరియల్లో మానలేక దేవుడే సీరియల్లే. ఇంతకు నువ్వేం చేసావమ్మా? రాజీ పడిపోయాను పాస్టర్ గారు. ఏం పడిపోయావంటే రాజీ పడిపోతాను. నిజమా కాదా? దేవుడు మనకి కొన్ని నిబంధనలు పెట్టాడు, మనకు కొన్ని షరతులు పెట్టాడు. క్రైస్తవుడికి ఇవి తగవు,
క్రైస్తవుడికి ఇలాంటి అలవాట్లు ఉండకూడదు. క్రైస్తవుడు ఇలాంటి జీవితాన్ని జీవించాలి. అందుకే వాడిని పరిశుద్ధపరుచుకున్నా, వాడిని వేరు చేశాను, వారు ప్రత్యేకంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని వదలలేక, వినాలి చాలా జాగ్రత్తగా, దానిని ఏదైతే నీకు అలవాటు అయిపోయిందని చెప్పుకుంటున్నామో, దేన్నైతే వదలలేకపోతున్నామని చెప్తున్నామో దాన్ని కొనసాగిస్తున్నాం, భక్తిని కొనసాగిస్తున్నాం. నిజమా కాదా? ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. మీరు 14వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. కొన్ని జతలు ఇచ్చాడు చూడండి, కొన్ని జతలు. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకండి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతుల చోట ఏమి ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు. 2, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? వెలుగుంటే ఏముండదు, చీకటి తెల్లవారైపోయింది, చీకటి ఉండదు. లేదు చీకటి వచ్చింది, వెలుతురు ఉండదు. ఉంటే వెలుగైనా ఉండాలి, లేకపోతే చీకటైనా ఉండాలి. 3, క్రీస్తుకు బెలియేలుతో ఏమి సంబంధము? అయితే దేవుడినైనా నమ్ముకోవాలి, బెలియేలు అనగా దేవత. దేవుడినైనా నమ్ముకోండి, లేకపోతే దేవతనైనా నమ్ముకోండి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందుక? మనము జీవము గల దేవుడి ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సరే, మీకు అర్థమయ్యే భాష చెప్తాను. మీకు అర్థమయ్యే భాష. మీ తాతల కాలంలో పైప్ లైన్ వేయించుకున్నారు. ఇంటికి నీళ్ళు అవసరం కాబట్టి పైప్ వేయించుకున్నారు. అప్పుడు మీకు తెలియలా, మీ కాలానికి వచ్చేటప్పటికి ఏ పైప్ లైన్ అయితే ఉందో ఆ పైప్ లైన్ పైన, వినాలి చాలా, పైప్ లైన్ పైన డ్రైనేజీ వచ్చింది. పైప్ లైన్ ఏమో కింద ఉంది, అడుగు భూభాగంలో, పైన ఏమో డ్రైనేజీ వచ్చింది. ఆ పైప్ లైన్ అక్కడ ఉందని నీకు తెలియక ఏదో రాయి అడ్డు వచ్చిందనో ఏదో అడ్డు వచ్చిందనో ఒకరోజు పొలిగెట్టుకొని ఏడు పైప్ లైన్ లోపల పగిలింది. ఇప్పుడు మన కృష్ణ గారు వదిలే ప్రతి పైపు నీళ్ళు దాన్ని ఏమంటారు, మురుగు వాసన వస్తున్నాయి. వెళ్ళి అడిగారు, ఏంటంటే కృష్ణ గారు మరి మీరు పైపు నీళ్ళు మురికి నీళ్ళు వదులుతారు ఏంటని. ఆయన ఏమంటాడు, అమ్మా నేను అసలు మురికి నీళ్ళు వదులుతానా నేను? ఇదిగో కావాలంటే నీళ్ళు వస్తాయి, ఇక్కడ చూడు. ఆమె తీసి వాసన చూసింది, బాగున్నాయి. ఆలోచన చేయడం పిల్లరా, ఇంటికి పిలిపించి అయ్యా మరి చూడండి మా నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఆయన కనిపెట్టాడు. ఏమని? అమ్మా మీ తాతల కాలంలో మీ నాన్నల కాలంలో దీని కింద పైప్ వేసారు, అది ఎక్కడో పగులు ఉంటుందిరా, అందుకని పైన పారుతున్న మురికి డ్రైనేజ్ ఏమవుతుంది, ఆ పైపులో కలిసి మంచినీళ్ళతో పాటు మురికి నీళ్ళు కూడా వస్తున్నాయిరా. ఏం పర్లేదురా వాడుకో అంటావా? చెప్పాలి. నీకు మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలి? అర్జెంటుగా పైపును మార్చుకోవాలి. పైప్ లైన్ మార్చకపోతే ఏమొస్తుంది? పైపులో నుంచి మంచినీళ్ళతో పాటు మురికి నీళ్ళు కలిసి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడో నీ జీవితములో ఆత్మీయుడిగా ఉండవలసిన నీ జీవితములో ఎక్కడో తాగుడుకు అలవాటు పడ్డావు, ఎక్కడో సిగరెట్కి అలవాటు పడ్డావు. అది నిన్నేం చేసింది అంటే నీ జీవితంలో ప్రవేశించి నిన్ను పాపిష్టివాడిగా మార్చేస్తుంది. పరిశుద్ధులుగా ఉండవలసిన క్రైస్తవుడు, నియమ నిష్ఠలతో ఉన్న ఈ క్రైస్తవుడి జీవితంలో సిగరెట్ ఎలా వచ్చిందో వచ్చేసింది, తాగుడు ఎలా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, అరే పర్లేదురా, నెలకు ఒకసారి కదా అయ్యగారు రొట్టి ద్రాక్షరసం ఇచ్చేది, మిగతా వారాలు కాదు కదరా, కాసేపు నువ్వు ఇప్పటికైనా మాని, లేదంటే ఆ అయ్యగారు చెప్పినప్పుడు కళ్ళు మూసుకో లేదా చెవులు మూసుకో, ఆ అయ్యగారి ప్రసంగం అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు జీవించరా అని అంటావా? పైపు నీళ్ళు పగిలి మురికి నీళ్ళే పైపులోకి వస్తే మనం ఒప్పుకోమే.
ఏమో మీ యొక్క బళ్ళు తెలుసుగా మీకు బళ్ళు. ఈ మధ్యన 1,50,000 పెట్టి బండి కొన్నాడు ఒక ఆయన. చెప్పండి, ఏ ఆయిల్ పోయాలి? పెట్రోల్ పోయాలి. పెట్రోల్ కాకుండా కిరోసిన్ పోసామనుకోండి ఆ బండిలో, 1,50,000 బండి కాటా వేసుకోవాల్సిందేగా. పొయ్యకూడని ఆయిల్ పోస్తేనే బండి చెడిపోతుందని తెలిసే, వాడకూడనిది వాడితే పాడైపోతుందని తెలిసే, మంచినీళ్ళు మురికి నీళ్ళు రాకూడదని తెలిసే, మరి దేవుని బిడ్డవి నువ్వు పాపం చేయకూడదని నీకు తెలియట్లేదా? దేవుణ్ణి నమ్ముకున్న నేను నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, త్రాగుడు నాకెందుకు, వ్యసనాలు నాకెందుకు, బూతులు నాకెందుకు, అవి ఉండకూడదు, వాటితో నేను కలవకూడదు. కానీ ఈరోజు చాలా మంది దానిని వదలలేక దానితో సహవాసం చేస్తున్నారు. ఇది నేర్చుకోవాలి మనం. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను హెచ్చిస్తా అంటే ఏమండి, దేవుడు ఇస్తాను అంటున్న పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కేవలం నిమిత్త మాత్రముగా ఏమండి ఒక చుక్కేసుకొని ఒక గంట సేపు సంతోషించి ఈ మందుకి, సిగరెట్కి, జోదాలకి, ప్యాకెట్కి మనిషి తరతరాలు ఇచ్చే పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు. కారణం ఏంటంటే రాజీ పడిపోయాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేనికి రాజీ పడుతున్నావు? బైబిల్ చెప్తుంది, యెబూసీలంట యూదా వారు తరవలేకపోయారు కాబట్టి. అరే బాబు, ఓ ఊర్లో ఉండండి మీరు, మిగతా ఊర్లో మేము ఉంటాంలే, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి బతికేస్తున్నారంట. అరే బాబు, ఎందుకు బతుకుతున్నారని అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళని గెలవడం మా వల్ల కావట్లేదండి, వాళ్ళని తరవడం మా వల్ల కావట్లేదండి, అందుకనే వదిలేసామండి, మాతో కలిసి బతకడానికి అవకాశం ఇచ్చామండి. ఎంతటి తప్పు మాట! నీ స్వాస్థ్యాన్ని వేరొకరికి ఇవ్వడం ఏంటి? నీ ఆస్తిని వేరొకరికి ఇవ్వడం ఏంటి? నీ ఆస్తిని ఏమండి సిగరెట్లకి, ప్యాకెట్కి, జోదాలకి పెట్టడం ఏంటి? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేనికి నువ్వు బానిస అయిపోయావు? దేనిని నీ జీవితం నుంచి తీయలేకపోతున్నావు? లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, అది తీయక్కర్లేదు, నేను చెప్తాను వినండి. ఆమె పేరు రాయబడలా, కానీ ఆమె గురించి ఏమని రాశాడు తెలుసా? ఆమె కంటే పుట్టుకతో అవుటితనం రాలా. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి గుడిమాలా. మరి ఎందుకు నడుము వంగిపోయిందంటే ఎప్పుడో ఒకసారి పట్టేసిందంట నడుము. ఆకాశాన్ని చూడవలసిన ఆమె భూమిని చూడడం, దేనికో రాజీ పడిపోవడం, దేనికో వ్యసనాక్రాంతులు అయిపోవడం, ఆమె నడుము వంగిపోవడం ఆమెకు మళ్ళీ తన జీవితంలో లేవాలి అనిపించలేదంట. అందుకని 18 సంవత్సరాల నుంచి నేను లెగాలి, నడవాలి అనే విషయం మర్చిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, పాపానికి దాసులం అయిపోతానండి, నేనెవరో అనే విషయాలు కూడా మర్చిపోతాం. మీకు ఒకసారి ఒక మాట చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. కోకిల చక్కగా పాటలు పాడేది, చెట్టు మీద నిల్చొని లేదా చెట్టు మీద కూర్చొని ప్రతిరోజు ఉదయమున కూ కూ అంటూ చక్కగా రాగాలు తీసేది. ఒక రోజంట ఈ కోకిల కాకులతో సావాసం చేసిందంట. ఎవరితో సావాసం చేసింది? అది నల్లగా ఉన్నా, నేను నల్లగానే ఉన్నాను కదా అని చెప్పి సావాసం చేస్తే కాకిది ఏం బుద్ధి చెప్పండి? దొంగ బుద్ధి. ఆరింట్లోకి వెళ్ళి లాక్కోవా, వీళ్ళింట్లో లాక్కోవా, పిల్లల చేతిలో లాక్కోవా. ఈ అలవాటు ఎవరికి వచ్చేసిందంట? కోకిలకు. అంటే తన స్వరం మర్చిపోయింది, తన స్థితి మర్చిపోయింది, తాను ఎంతమంది ఎంత ప్రేమిస్తారో మర్చిపోయింది. కాకులతో సహవాసం చేసిందేమో. ఒక రోజంట కాకులతో పాటు కోకిలను కూడా చంపేశారంట. కాకుల మీదకి రాయిస్తున్నాడు, కోకిల మీద కూడా రాయిస్తున్నాడు అంట. కారణం ఏంటి అంటే కోకిల తన స్థితిని మర్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, జయించలేక కలిసి బ్రతుకుతున్నావా? మానవలసింది విడిచిపెట్టవలసిన దాన్ని సహవాసం చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు కదా, కొరింథీ పత్రికలో ఉంది, క్రైస్తవునికి కొన్ని తగనివి ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పైన ఉన్న వాటిని చూడవలసిన క్రైస్తవుడు భూ సంబంధమైన వాటితో ఏం పని? మనం పరలోకాన్ని చూడాలి, పరలోక రాజ్యాన్ని చూడాలి, దాని మీద లక్ష్యం ఉంచాలి.
ఈ లోకంతో మనకి పెద్ద అవకాశం ఉండదు. లోకంలో జీవిస్తున్నామే తప్ప లోకము మనలోకి రాకూడదు. అందులో భక్తుడు అన్నాడు, లోకము అనే సముద్రం మీద పడవ ఉండాలి కానీ సముద్రం అనే పరిశుద్ధ జీవితంలో పడవలోకి నీళ్లు రాకూడదు. నీళ్ళ మీద పడవ ఉండాలి కానీ పడవలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏమైంది? మునిగిపోతాయి. మన జీవితంలో నీళ్ళే కదా రానివి లోపలికి అనుకుంటే నిన్ను ముంచేస్తుంది. కాబట్టి గమనించాను. ఇక రెండో విషయానికి వస్తున్నా. ఒకటి, గెలవలేక రాజీ పడిపోయారు. రెండో విషయానికి వస్తున్నా చూడండి. అదే యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడేమని రాయబడింది అంటే, ఎఫ్రాయిములకు అచ్చటచ్చట ఇవ్వబడిన పట్టణములకు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్యుల స్వాస్థ్యముల నుండెను. అయితే గెజారులో నివసించు కానానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కానానీయులు ఎఫ్రాయిముల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. ఇక్కడ ప్రియులారా, గెజారు దేశంలో కానానీయులు అంటే ఎఫ్రాయిములకును మనుష్య సంతతి వారికి కలిపి ఆ పల్లెలు ఇచ్చారట. వీళ్ళేం చేశారు అంటే ప్రియులారా, ఆ పల్లెలను జయించలేక, అరే బాబు మీకు పన్ను కట్టి బతుకుతాం, మాకు ఎలాగో ఈ స్వాస్థ్యం వచ్చింది, మేము మిమ్మల్ని గెలవలేము, కాబట్టి మీరు అవకాశం ఇస్తే మేము పన్ను కట్టుకొని మేము ఇక్కడే ఉంటాం. చూడండి, సొంత స్థలానికి ఏం కట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరైనా బాధపడుతున్నాను క్షమించాలి. నా మట్టుకు నేనే చెప్తాను. పరిస్థితులు ఎలా మారినాయి అంటే ఈరోజు నా జీవితంలోనే జరుగుతుంది. వీరమ్మకొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నానా. ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవ్వరు, నేను తప్ప ఇంకెవరు కట్టుకోలే. అక్కడ నేను ఉండలేక సొంత ఇల్లుండి చెప్పండి పెదపాడులో అద్దె కట్టుకొని చెప్పండి జీవించాల్సిన పరిస్థితి. కారణం అక్కడ అవకాశం లేదు కనుక, ఒంటరిగా ఉండలేము కనుక, పిల్లలతో ఉన్నారు కనుక. కొంతమంది చూడండి తమ సొంత ఇల్లుకే అద్దె కట్టుకొని బ్రతికేవారు. ఇల్లు మందే కానీ పరిస్థితులు తికమకలు అవడము, పరిస్థితులు తారుమారు అవడము, కొంతమంది తమ సొంత ఇల్లుకే, సొంత వ్యాపారానికే డబ్బులు కట్టుకొని బ్రతుకుతున్న దినాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది సొంత ఇల్లుండి కూడా తిరిగి వీలే వస్తువులు డబ్బులు కట్టి బతుకుతున్నారు. సొంత దానికి డబ్బులు కట్టుకొని బ్రతుకుతున్న జీవితాలు మనకు ఉండకూడదు. అందుకని ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో 4 వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడారు. యుద్ధానికి వెళ్తున్న వాడు చేయకూడని పనులేంటి అంటే, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయకుండా ఉంటే అది వేరొకడు ఆక్రమించుకుంటాడు కనుక అర్జెంట్ వెనక్కి వెళ్ళిపోయి యుద్ధంలో నుంచి మనం గృహప్రవేశం చేసుకునిరా. రెండో వ్యక్తి తోట వేశాడు, ద్రాక్ష గెల కాసిని కోద్దాం అనుకున్న సమయంలో యుద్ధం వచ్చింది. నువ్వు చనిపోతే వేరొకడు నీ పళ్ళు తింటాడు కనుక నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ యొక్క తోటను కోసి నీ పండ్లు తినరా, దాన్ని అమ్మిరా. మూడవది ప్రధానమైంది నిశ్చితార్థం. రేపో మాపో పిల్లలకి యుద్ధం వచ్చింది, నీ భార్యే, కానీ యుద్ధంలో నువ్వు చచ్చిపోతే ఆమె వేరొకరికి భార్య అయిపోతుంది కనుక వీళ్ళు వివాహం చేసుకునిరా. వీళ్ళు ముగ్గురు ఒక ఎత్తు అయితే ఎవడు పిరికి కలిగిన హృదయం కలుగుంటాడు వాడు అర్జెంటుగా యుద్ధం నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే వీడి వల్ల 4 చచ్చిపోతారు, వీడి మాటలకి 4 చచ్చిపోతారు, వీడి భయానికి 4 చచ్చిపోతారు. నిజమే, క్రైస్తవ జీవితంలో
ప్రతి దానికి సొంత అన్నాడు. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి, ప్రతి వాడికి సొంతిల్లు ఉండాలి, ప్రతి వాడికి సొంత బావి ఉండాలి. భార్య విషయంలో మనం చేసే తప్పుడు పనులు బట్టి ఈరోజు ఇంట్లో ఉండక, వ్యభిచారము అంటే అర్థం ఏంటో తెలుసా? మనది కానిది అని అర్థం. క్రైస్తవ జీవితంలో ఈరోజు సొంత భార్య ఉండి కూడా కొన్ని వ్యసనాలకి, ఇలా అన్నాను తప్పు అనుకో మాకండి, ఇందాకనే చెప్పాను నేను, నీకు సొంత ఇల్లు ఉండగా వేరే ఇంట్లో నీకేం పని? కొంతమంది సొంత ఇంట్లో పడుకోరు, కొంతమంది సొంత ఇంట్లో భోజనం తినబుద్ధి అవ్వదు. ఏమనుకోవద్దు, వాక్యం చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాం, దేవుని మాట వచ్చేది కాబట్టి చెప్తున్నా. సొంత ఇల్లు ఉండగా, సొంత స్థలం ఉండగా, సొంత భార్య ఉండగా వేరే దాని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? గమనించండి. పన్ను ఎందుకు కట్టాలి? జీతం ఎందుకు ఇవ్వాలి? మన కష్టార్జితం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను మహారాజు తల్లి సొలొమోనుకి ఒక 3 షరతులు పెడుతుంది. నీ బలము వేరొకరికి ఇమ్మాక, నీ భార్య నీకుండగా వేరే స్త్రీతో కాపురం చేయొద్దని అర్థం. రెండవది, ఎప్పటికీ నీ దేహంలోనికి మద్యం అలవాటు చేయమాక. చాలా చక్కని విషయాలండి. మీరు సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకుంటే మొదటి 3-4 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. నీ కుటుంబంలో నీ డబ్బులు వేరొకరికి ఎందుకు ఇవ్వాలి? నీ భార్య ఉంది, నీకు సొంత ఇల్లు ఉంది, నీకు సొంత కుటుంబం ఉంది, కానీ కొంతమందికి ఈ సొంత నచ్చవు. వ్యభిచార గృహాల వైపు తిరుగుతారు. అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క కానానీయులు ఆ గెరేషు ప్రాంతంలో ఏం చేస్తున్నారంటే పన్ను కట్టుకొని బతుకుతున్నారు. అవసరమైతే డబ్బులు ఇస్తాం, మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి, లేదా నువ్వు ఉండాలంటే మాకు డబ్బులు కట్టు బతుకు. చూసారా, సొంత ఇంట్లో ఉంటూ కూడా అద్దులు కట్టుకొని బతుకుతున్న దినాలకు వచ్చేస్తాం. కొంతమంది జీవితాలు ఇంతే. అలా మనం ఉండకూడదు. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. అదే యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాం చూడండి. కానానీయులు ఆ దేశములో నివసించవలనని పట్టుబట్టి ఇంటిని కనుక మనుష్యులు ఆ పురములను స్వాధీనపరచుకోలేకపోయింది. మీరు ప్రతి చోట ఏమైనా కనబడుతుందంటే వారు జయించలేకపోయారు, స్వాధీనపరచుకోలేకపోయారు. అలాగని ఏమైంది అని మనం చూస్తే ప్రియులారా, 13వ వచనంలో ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వ్యక్తి పనులు చేయించుకునేది, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. సరే, స్వాధీనపరచుకోలేక సొంత ప్రాంతంలో వ్యక్తి పనులు చేస్తూ బ్రతికారు. వ్యక్తి పనులు, కూలి పనులు చేసే స్థాయికి వచ్చేసారు. మనం ఎవరితో సహవాసం చేస్తాం ఒకసారి ఆలోచించి. ఒక ఆయనంట పావును పెంచుకున్నాడంట. రోజు చిన్నప్పటి నుంచి పాలు పోస్తూ పెంచాడంట. ఒకరోజు నిద్రలో నుంచి లెగుస్తూ ఎక్కడ అడిగేస్తాడో తెలియక పాము మీద అడిగేస్తే ఏమైంది? అదేంటి, పెంచాడు కదా. కొంతమందిని ఉండనిస్తాం, ఊరకనే కదా, పానులే కదా అని. వాళ్ళు మన ఇంటికి ఏం పెడతారంటే అసలు పెడతా ఉంటారు. అయినోలే. మళ్ళీ ఒక అబ్బాయి అడిగాడంట, నానా నాకు పిల్లి కావాలి అని. ఈయన ఏటకెళ్ళి పిల్లిలాగే కనబడుతున్న పులి పిల్ల దొరికిందంట. చిన్నప్పటి నుంచి పెంచితే ఏమంటదిలే ఇది అని చెప్పి పులిని పిల్లి 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 అని పెంచాడంట. ఆ పిల్లోడితో పాటు పులి పిల్ల కూడా పెరిగిందంట. ఆ పులి కూడా పిల్లి జాతేమో పిల్లోడితోనే ఆడుతుంది, పిల్లోడితోనే పాడుతుంది, పిల్లోడితోనే తింటుంది, పిల్లోడితోనే. ఒకరోజు పిల్లోడు ఆడుకుంటూ కాలు జారి కింద పడితే కాలుకి దెబ్బ తగిలిందంట. అది ఏంటి ఎర్రగా ఉందని చెప్పి ఆ పులి అదేదో రోజు తెల్లగా పాలు ఇస్తున్నారు, ఈసారి ఎర్రగా ఏదో పాలేమో
అని చెప్పి ఆ రక్తాన్ని నాకిందంట. చిన్నప్పటి నుంచి పెంచిందే, పాలు తాగే బ్రతికిందే. ఎప్పుడైతే రక్తపోయే నాకిందో ఏం చేసి ఉంటుంది అంటారు, దాని గుణం తెలిసింది దానికి, ఆ పిల్లోడిని చంపి తినేసింది. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? కొంతమంది నేను రాజీ పడిపోయి పర్లేదులేండి మా ఇంట్లో ఉండండి. ఏమండి, అబ్రహాము గారు ఆ ప్రాంతాన్ని నుంచి వస్తూ వస్తూ ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ రాజుగారు హాగర్ని ఇచ్చాడంట, తన ఇంటికే తీసుకొచ్చి పెట్టాడు. పిల్లలు లేకపోయేటప్పటికి తన భార్య ఉంది, ఏమండి మన పని పిల్లే కదా, మన పని పిల్లే కదా, ఏం కాదండి మనకి పిల్లలు లేరు కాబట్టి ఈ పని పిల్లని తీసుకెళ్ళి నాకు బదులుగా ఓ బిడ్డని కనండి, ఆ పిల్లోని నేను పెంచుకుంటానండి అంది. సరే, అబ్రహాము తన భార్య యందు జాలిపడి పిల్లలు లేక బాధపడుతుంది, అందుకని పనమ్మాయిని ఇచ్చింది, మా ఇంటి పిల్లే కదా అనుకున్నాడు. వెళ్ళాడు, ఆమె గర్భవతి అయింది. బైబిల్ అక్కడ ఏమో రాయబడి తెలుసా? ఆమె ఎప్పుడైతే గర్భవతి అయిందో యజమానురాలంటే ఆమెకు నీచంగా కనబడిందంట. నాకు కడుపు వచ్చింది, నీకు లేదు, నేను పిల్లోడికి అంటున్నాను, నువ్వు చేతకంటాను దానివని అమ్మగారిని నీచంగా చూడటం మొదలెట్టిందంట. వెంటనే పిల్లోడు పుట్టిన తర్వాత శారాకి కోపం వచ్చింది. అర్జెంటుగా, ఎంతైనా యజమానురాలే కాబట్టి స్పందించింది. అర్జెంటుగా దీని పిల్లోడిని ఇక్కడి నుంచి తరిమేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పోనీలే అని అవకాశం ఇస్తే, ఈరోజు ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? పోనీలే అని శారమ్మ అవకాశం ఇస్తే హాగర్తో వెళ్ళిన అబ్రహాము ఇష్మాయేలు అనగా ముస్లిమ్స్ వాడిని కన్నాడు. ఈ రోజుకి క్రైస్తవులకి ముస్లిమ్స్కి పడిందా వాదం? ఒకే తండ్రి బిడ్డ పిల్లలు. ఇస్సాకు, శారమ్మ ద్వారా ఇస్సాకును, హాగర్ ద్వారా ఇష్మాయేలు తెచ్చుకొని ఈ లోకంలో గొడవలు తెచ్చుకున్నాం. ఎప్పుడు గొడవ అనుకున్నారు? ఇది 6000 సంవత్సరాల క్రితం గొడవ. ఇప్పటికీ గొడవగానే ఉంది, ఇప్పటికీ తగాదలా ఉంది. పోనీలే అనుకున్న ఒక్క చిన్న అవకాశానికి మన ఇంట్లోనే పడుంటారులే, మనతోనే ఇంత ముద్ద పెడదాంలే, మనతోనే కలుపుకుందాంలే, వెట్టి చాకరీ చేయించుకుందాంలే. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 జాతుల వారు కూడా పోనీలే అనుకొని మొదటి వారు ఏం చేశారు? నాతో ఉండమని అవకాశం ఇచ్చారు. రెండో వాళ్ళు ఏం చేశారు? డబ్బులు కట్టుకొని బతకమన్నారు. మూడో వారు ఏం చేశారు? వెట్టి చాకరీ చేసి బ్రతకమన్నారు. వీరు ముగ్గురు చేసిన పొరపాట్లు పనులు బట్టి వారు, వారి దేశము, వారి ప్రాంతము తరమలేకపోతే తర్వాత తరం వచ్చి వాళ్ళని ఎంతో భయంకరమైన యుద్ధం చేస్తే కానీ వాళ్ళ తరమలేని పరిస్థితికి వచ్చేసింది. ప్రేమ దేవుని పెట్టారా? మొక్కై ఉన్నప్పుడే మనలో ఉన్న పాపాన్ని తుంచుకోవాలి అంటారుగా. మనం కూడా సామెతలు, మొక్కై వంగనది మానే వంగునా. నీ పాపం చిన్నగా ఉన్నప్పుడు వదిలించుకో, పెరిగి పెద్దదైందా అది నేను నెత్తి మీదకి కూర్చోటది. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటు ఏంటంటే పోనీలే అనుకున్నారు, అందుకని వాళ్ళతో కలిసి జీవించారు, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళతో కలిసి పనిచేసి అయ్యా మీకు అవసరమైతే డబ్బులు ఇస్తామన్నారు, వాళ్ళు ఎత్తి మీదకి కూర్చున్నారు. పోనీలే ఇంట్లో పని చేయించుకున్నారు, వాళ్ళు ఎత్తి మీదకి వచ్చి కూర్చున్నారు. మీరు న్యాయాధిపతుల కింద 1వ అధ్యాయం చదువుకోండి, అందులో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రాజీ పడ్డావా? పాపంలో ఉండగానే తుంచలేదా? అది నీ నెత్తి మీదకి శాపమే కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడైనా మించింది ఏమీ లేదు. నువ్వు దేన్నైతే చూసి, పులిని చూసి పిలిపిల్లి అనుకుంటున్నావు, పామే కదా అని పెంచుతున్నావు పాపాన్ని, రేపది కాటేయక ముందే, దాని గుణం అది తెలుసుకొని నీ మీదకి దాడి చేయకముందే నీలో ఏ రకమైన పాపం ఉన్నా, ఏ రకమైన పాపాన్ని చేస్తున్నా రాజీ పడవద్దు. బాడీలో ఉండనే అని కలిపుచ్చుకోమాక, మన ఇంట్లోనే పడుంటుంది అనుకోమాక. అది పిల్లి కాదు, పులి, అది పాము, విషం. ఏదో ఒక రోజు నేను కాటేక మాందు. పాపం కూడా అంతే, అది స్లో పాయిజన్, అది ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని భక్తులు చెప్తున్నారు, పాపంలో ఉండగానే తీసేయి.
అది మానైందా, చెట్టు అయిందా, వృక్షమైందా, నిన్ను మింగేస్తుంది. కాబట్టి దేన్ని చూసి నువ్వు ఏం పర్లేదు అనుకుంటూ పాపాన్ని ఇంతవరకు కొనసాగించుకుంటూ వస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు హెచ్చరికతో చెప్తున్నాడు, అది ఇంకా పాపంగానే ఉంది, చిన్న మొక్కగానే ఉంది, అది మానవకు ముందే నీ పాపాన్ని తీసేయి. అది మానైందా, తీసుకోలేని జీవితానికి, రాజీ పడిపోయే జీవితానికి, నీ కుటుంబాన్ని నాశనం చేసే జీవితానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇదిగో భక్తులు ఇశ్రాయేలు చేసిన పొరపాటు మనం చేయొద్దు. ప్రతి పాపాన్ని ఏమైనా ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకోండి, అడగండి, ప్రభువా ఎక్కడ వంగిపోయావో దేవుడికి చెప్పండి. అయ్యా సినిమా మానేయాలనుకుంటున్నా కానీ మానలేకపోతున్నా, తాగుడు మానేయాలనుకుంటున్నా మానలేకపోతున్నా, వ్యభిచారం మానేయాలనుకుంటున్నా మానలేకపోతున్నా, సిగరెట్ మానాలనుకుంటున్నా మానలేకపోతున్నా, గుట్కా మానాలనుకున్నా మానలేకపోతున్నా, ఇంకేమైనా పాపాలు ఒకవేళ ప్రభు దగ్గర చెప్పు. ఈ విషయంలో కనుక నాకు లేకపోతే ప్రభువా నేను ఎప్పుడు ఇంకా పాపం చేయను, నీ చిత్తమైతే ఆ విషయాన్ని నా నుండి దూరం చేయి. 18 సంవత్సరాలు ఉంది, ఆమె పుట్టుకతో వైకల్యం రాలా, మధ్యలో వచ్చింది, కానీ సరి చేసుకోవాలని మనసానికి లేదు. దేవుడే వచ్చి సరిచేశాడు కాబట్టి సరైంది. మరి మన జీవితంలో దేవుడికి అవకాశం ఇస్తే ఎక్కడ వంగిపోయావో, ఎక్కడ లొంగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు జారిపోయావో నీకు చెయ్యందించి లేవనెత్తగలిగిన ప్రభు ఈ బలారాధనలోనే ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన ద్రాక్షారసం అనే రక్తాన్ని మీకు అందిస్తూ బలపడు, స్థిరపడు, లే, నడుం బిగించు. ఈ మాటలు వినబడుతుండగా ఇంకెంతకాలం మౌనంగా ఉంటావు? రండి ప్రభు సన్నిధానం మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను పాపంలో పడ్డది నిజమే, కానీ వదిలేయాలి అని అనుకుంటున్నాను, దాన్ని ఎలా వదలాలో నాకే తెలియట్లా, చేయదారిపోయింది, దానికి ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే నా జీవితంలో దాన్ని వదులుకుంటాను అనుకుంటే దాన్ని అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఈ మాటలు దీవించరు కాక.